అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, మేము అడిగినాం చర్చ పెట్టు అసెంబ్లీలో అని. నువ్వు పారిపోయినావు, నీకు నన్ను ఎదుర్కొనే ధైర్యం లేదు. కేసు విషయం 4 కోట్ల ప్రజల ముందు చర్చ పెడదాం రాయనాయన అంటే రాలేదు. ఆయన ఇంట్రెస్ట్ ఫార్ములా, మా ఇంట్రెస్ట్ ఫార్మర్. మేము రైతు భరోసా గురించే మాట్లాడతాం. నువ్వు డైవర్షన్ కోసం ఏం చేస్తున్నావు మాకు తెలుసు. నీకు తెలిసిందే కాదు, ఒకటి డిస్ట్రాక్షను, డిసెప్షన్, ఈ 3 తెలుసు నీకు. ఓకే, నేను అనేది ఇవాళ రైతులు 70 లక్షల మంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. మాకు ఎప్పుడు వస్తుంది రైతు భరోసా? కేసీఆర్ సార్ 12 సార్లు ఇచ్చిండు, చిట్టినాయుడు గారు ఒక్కసారి కూడా ఇవ్వలేదు. ఈసారన్నా ఇస్తాడా, మాట నిలుపుకుంటాడా సంవత్సరం తర్వాతనన్నా అని తెలంగాణ రైతులు ఇవాళ కళ్ళు కాయలు కాస్తాడు చూస్తున్నారు. వాళ్లకు న్యాయం చేయడానికి కొట్లాడమని చెప్పి మా నాయకులందరికీ. నా గురించి మర్చిపోండి, న్యాయ పోరాటం నేను చేస్తా, నేను తప్పు చేయలేదు, ఆయన నన్ను ఏం చేయలేడు. ఆయన ఎన్ని రకాలుగా కక్ష సాధింపు ప్రయత్నం చేసినా ఏమీ సాధించలేడు, శోధించలేడు. మీరు దయచేసి రైతుల సబ్జెక్టు మాత్రమే మాట్లాడండి. ఉదయం నుంచి నిన్ను కలిసిన ప్రతి నాయకుడికి నేను చెప్తా వచ్చాను.